హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలి, అలాగే హ్యాండ్స్కి క్లాత్ సరిపోనప్పుడు వేస్ట్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్కి లైనింగ్ని ఎలా జాయిన్ చేయాలనేది క్లియర్గా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా అన్ని బ్లౌజెస్కి మనం ఎలా అయితే బ్యాక్ పార్ట్ కుడతామో సేమ్ అలానే కుట్టేశానండి. బ్యాక్ బెల్ట్, బ్యాక్ డాట్స్ కూడా కుట్టేశాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్లు తీసుకోండి. ఇవి రెండు ఉంటాయి, రైట్ సైడ్కి ఒకటి, లెఫ్ట్ సైడ్కి ఒకటి, రెండు ఉంటాయి కదా. వీటికి నెక్కలు రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టండి. అలాగే క్లాత్ యొక్క ఒరిజినల్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టి రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి. వీటిపైన లైనింగ్ పీసెస్ని కూడా సేమ్ నెక్ వైపుకే ఉండేలాగా, ఆమ్ రౌండ్ వైపుకే ఉండేలాగా లైనింగ్ని ఈ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి, ఫ్రంట్ నెక్కలు రెండు ఎదురెదురుగా ఉన్నాయా లేదా చూసుకుని ఒక క్లాత్కి పిన్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని నెక్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇలా ఎక్కడి నుంచి అయితే మనం కుట్టడం స్టార్ట్ చేసామో చివరికి అక్కడ మన స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చే వరకు ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ మనకి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ క్లాత్ వరకు కనిపిస్తూ ఉంది కదా, ఆ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేశానండి. ఇదే విధంగా ఈ రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసులు కుట్టి రెడీ చేసేసానండి. ఇప్పుడు వీటికి డాట్స్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. రైట్ సైడ్ అంటే ఒరిజినల్ సైడ్ అండి. అలాగే రెండవ ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ అనేది కింది వైపు ఉండేలాగా పెట్టండి. అంటే ఒరిజినల్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా ఒకదాని మీద ఒకటి పెట్టండి. ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ 2 పీసులకి ఒకే వైపు ఉండేలాగా చూసుకోండి. అలాగే ఈ 2 పీసులు ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేలాగా సర్దుకోండి. ఇప్పుడు మనకి చెస్ట్ పార్ట్ రౌండ్ షేప్ కావాలని చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఎలా మార్క్ చేయాలో చూద్దాం. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచులు పెట్టి కట్ చేశానండి. బ్యాక్ నెక్ 2.5 పెట్టాను, ఫ్రంట్ నెక్ కూడా 2.5 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ మనకి రౌండ్ షేప్ వచ్చేలాగా కావాలి అనుకుంటే 2.5 ఇంచులు ఇక్కడ కింది వైపున చూడండి. ఇక్కడ మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వస్తుంది కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. మామూలుగా అయితే మనం 2.5 దగ్గరికి పెట్టుకుంటాం కదా, ఇక్కడ మాత్రం 2.5 ఇంచులు పెట్టండి. తర్వాత ఇట్లా మనం డాట్ కుట్టుకుంటాం కదా, దానికోసం కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఆ చెస్ట్ పాయింట్ అనేది కోసుగా లేకుండా కొంచెం ఫ్లాట్గా రౌండ్ షేప్ వస్తుందండి. ఈ మార్కింగ్స్ దగ్గర గుర్తుండడం కోసం టక్స్లు ఇచ్చేసేయండి 2 పీసులకి కలిపేసి. ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు కూడా ఒక డాట్ వస్తుంది కదా మనకి, దానికోసం ఫస్ట్ ఇలా క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలాగా తర్వాత ఈ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ పెట్టేసుకోండి. ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిరుగుతుంది కదా, చూడండి. ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట దీనిని చంక రౌండ్ అని కూడా అంటారు. కరెక్ట్గా రౌండ్ తిరిగే పాయింట్లో ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ టక్స్లని బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పీస్ తీసుకుని ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టడం కోసం ఈ కింది వైపు ఉన్న ఈ టక్స్లు రెండింటిని ఇలా సమానంగా పట్టుకోండి. హెచ్చు తగ్గులు క్రాస్గా పట్టుకోకుండా కరెక్ట్గా టక్స్ పాయింట్లు సమానంగా పట్టుకుని ఫస్ట్ క్లాత్ పైన నీడిల్ ఉంచండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫ్రంట్ మెయిన్ డాట్కి స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులే పెడుతున్నానండి. మామూలుగా అయితే మనం 2.5 ఇంచులు లేదా 2.5 ఇంచులు మెయిన్ డాట్ పొడవు పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఏంటంటే చెస్ట్ మనకి కోసుగా లేకుండా రౌండ్ షేప్ రావడం కోసం మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులే పెడుతున్నాను. మనకి ఈ మెయిన్ డాట్ పొడవు పెరిగే కొంది చెస్ట్ లిఫ్టింగ్ ఎక్కువైపోయి కోసుగా ఉండడం అట్లా జరుగుతుంది. అది అందరూ ఇష్టపడరండి. చూడండి, మామూలుగా అయితే మనం
2.5 ఇంచులు పెడతాము. లేదా పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు పొడవు కూడా పెడతాం. మనకు బాగా చెస్ట్ లిఫ్టింగ్ ఎక్కువగా కావాలి, కోసుగా కావాలి అనుకుంటే. ఇక్కడ నాకు చెస్ట్ అనేది రౌండ్ కావాలి అని మన కస్టమర్ చెప్పారు కాబట్టి 2.5 ఇంచులు మెయిన్ డాట్ పొడవు పెట్టానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్ పట్టి, కాజల్ పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ను కూడా మనం పెట్టినటువంటి టక్స్ దగ్గర నుంచి ఇట్లా పాదం కింద పెట్టేసుకుని 2.5 ఇంచులు ఈ డాట్ యొక్క పొడవు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా డాట్ని కుట్టేసేయాలి. ఈ డాట్ కూడా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ డాట్ ఉంది కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా పట్టుకుని ఫస్ట్ పాదం కింద పెట్టేసుకోండి. పాదం కింద పెట్టిన తర్వాత నీడిల్ ఎప్పుడు క్లాత్ పైన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ కుట్టాం కదా మనం, ఈ మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకుంటే మీకు ఇట్లా ఒక క్రాస్ ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్ దగ్గరికి స్టిచ్ చేసేయండి. మనం ఈ డాట్స్ అన్నీ కూడా చిన్న చిన్నవిగా కుడుతున్నామండి, పొడవు తగ్గించి కుడుతున్నాము. దానివల్ల ఈ చెస్ట్ పాయింట్ దగ్గర గ్యాప్ ఎక్కువైపోయి మీకు చెస్ట్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. కోసుగా రాకుండా ఇలా నీట్గా వస్తుంది. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలామంది అడుగుతున్నారు, చెస్ట్ మాకు కోసుగా వస్తుందండి, షార్ప్గా ఉన్నట్టు ఉంటుంది, కొంచెం చెస్ట్ రౌండ్గా వచ్చేలాగా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు కదా. అలాంటి వాళ్ళు మెయిన్ డాట్ పొడవు తగ్గించండి. అలాగే ఈ 3 డాట్స్ యొక్క పొడవు కూడా తగ్గించేసి కుట్టుకోండి. అప్పుడు మీకు ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 వైపులవి కూడా కుట్టుకుని రెడీ చేసేసానండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఎలా కుట్టి జాయిన్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ పీసెస్ అండి. క్లాత్ సరిపోలేదని ఇట్లా చిన్న పీసెస్ కూడా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కటింగ్ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూసుకోండి. అలాగే రెండవ పీస్కి కూడా ఈ సైడ్ వేస్ట్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని పక్కకు పెట్టేసి టాప్ స్టిచ్ వేయాలి. తర్వాత ఎడ్జెస్ నీట్గా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక వేస్ట్ పీస్ అనేది తీసుకోవాలి. మీ దగ్గర లైనింగ్ పీస్ ఉన్నా తీసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ సరిపోకపోతే వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకుని ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి మనం ఇప్పుడు వేస్ట్ పీస్ జాయిన్ చేసాం కదా, ఆ జాయింట్ పై వైపుకి ఉండేలాగా స్టిచ్ చేయండి. తర్వాత ఈ పీస్ని ఇలా పక్కకి తిప్పేసి పై వైపున టాప్ స్టిచ్ అనేది వేయండి. ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే ఫాలో అవ్వండి. బిగినర్స్ అయితే మాత్రం, మీకు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత దీని పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేసేయండి. ఇదే విధంగా మనం రెండవ షేప్ బెల్ట్ను కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఒక వేస్ట్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క వేస్ట్ పై వైపుకి, అంటే మనం జాయింట్ చేసిన జాయింట్ పై వైపుకు ఉండాలి. ఇలా తిప్పినప్పుడు ఆ జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఇలా పెట్టి ఈ చివరన ఒక స్టిచ్ వేయండి. తర్వాత ఈ స్టిచ్ పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేసుకుంటే షేప్ బెల్ట్ స్టిఫ్గాను ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా 2 షేప్ బెల్ట్లు కుట్టిన తర్వాత సైడ్ ఎడ్జెస్ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడ్ ఒరిజినల్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టండి. అలాగే రెండవ షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ కింది వైపు ఉండేలాగా పెట్టండి. అంటే ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ కింది ఎడ్జ్లు సమానంగా పెట్టుకుని ఇప్పుడు మనం షేప్ బెల్ట్ యొక్క రౌండ్ కట్ చేసుకుంటున్నాము. దానికోసం టేప్ తీసుకుని ఒక చివరన 3 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకోండి, 3 ఇంచెస్. అదేవిధంగా రెండవ చివరకు వచ్చేసరికి 2.5 ఇంచులు అంటే క్వార్టర్లెస్ 3 ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచులు 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఎలాంటి సైజ్ బ్లౌజ్కైనా ఈ షేప్ బెల్ట్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుతూ ఒక చిన్న రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని తర్వాత ఈ మార్కింగ్ పైన కట్ చేసేయండి. ఇలా ఈ రౌండ్ షేప్ కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్కి ఒకవైపున 3 ఇంచులు పెట్టి కట్ చేసాం కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి.
ఈ టక్స్ పెట్టినది ఇలా ఎదురెదురుగా రావాలండి మనం ఫ్రంట్ పార్ట్స్కి జాయింట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ పీస్ తీసుకుని ఇట్లా ఒక షేప్ బెల్ట్ కూడా తీసుకుని ఈ టక్స్ పెట్టినది ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ని ఖచ్చితంగా ఇలా సన్నగా ఫోల్డ్ చేయాలండి. లేకపోతే మీకు ఫ్రంట్ పార్ట్ సరిగ్గా కుదరదు, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా సన్నగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ని పాదం వైపుకు పెట్టేసి ఈ షేప్ బెల్ట్ని జాయింట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్ డాట్ని అలా కుట్టేయకుండా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా షేప్ బెల్ట్ని జాయింట్ చేయాలి. ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని జాయింట్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో తెలుసుకోవాలి అనుకుంటే, అంటే షేప్ బెల్ట్ జాయింట్ కనిపించకుండా కుట్టడం నేర్చుకోవాలి అనుకుంటే ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చెక్ చేసుకొని నేర్చుకోండి. అది కూడా చాలా నీట్గా ఉంటుందండి షేప్ బెల్ట్ ఎలా కుట్టాలనేది. ఇప్పుడు ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం షేప్ బెల్ట్ని జాయింట్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడైతే నేను ఈ రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ జాయిన్ చేసేసాను. షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేసేయాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా నేను కుట్టేశానండి. లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా అన్నట్టు నేను చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్కి క్లాత్ సరిపోనప్పుడు వేస్ట్ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఒకవైపున క్లాత్ జాయిన్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వైపుకి వచ్చేసరికి ఇలా క్లాత్ తగ్గింది కదా, ఈ పీస్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఒక హ్యాండ్ పీస్ని పక్కకు తీసుకుందాము. ఇక్కడ మనం వేస్ట్ పీస్ జాయిన్ చేయాలి కాబట్టి దీనికి సరిపడినంత వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. పనికిరాని పీస్లు ఉంటాయి కదా, వేస్ట్ పీస్ తీసుకుని ఈ జాయింట్కి ఇలా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. సరిపోతుంది అనిపించినప్పుడు ఈ వేస్ట్ పీస్ని ఇట్లా హ్యాండ్కి ఇలా పై వైపున పెట్టి క్రాస్గా జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ని వేసేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి. హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా, ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఎలాగో మనం ఒక వైపునే కదా మనకు జాయింట్ వచ్చింది, రెండో వైపున జాయింట్ వేయలేదు కాబట్టి ఇటువైపు ఈ పీస్ని వేస్ట్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ వేస్ట్ పీస్ అంతా కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలాగా ఇప్పుడు మనకి చూసారా నీట్గా చక్కగా ఈ వేస్ట్ పీస్ అనేది జాయింట్ చేసుకున్నాం. ఇదే విధంగా రెండవ పీస్కి కూడా వేస్ట్ క్లాత్ని జాయింట్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను రెండిటికి జాయింట్ చేశాను. రెండో హ్యాండ్కి మనకి ఇంకా క్లాత్ చాలా తక్కువ పీసులు ఉన్నాయి, చిన్న చిన్న పీసులు ఉన్నాయి కాబట్టి ఇలా 2 జాయింట్స్ అనేటివి నాకు వచ్చాయి. ఇలా ఎన్ని జాయింట్లన్నా చేయొచ్చండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి అలా జాయిన్ చేయాలో చూద్దాం. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టండి, రాంగ్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లాత్ కొంచెం నాకు ఇలా ఫోల్డ్ అయినట్లుంది కాబట్టి లైట్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ యొక్క వేస్ట్ పీస్ తీసుకుని మనం ఎటువైపు అయితే జాయింట్ వేయాలో అటువైపున జాయింట్ చేసుకుని మళ్ళీ ఇలా టాప్ స్టిచ్ని వేయాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పీస్ని కట్ చేసేయండి. ఇలా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి. చాలా ఈజీ అండి. మనకి ఎంత క్లాత్ తక్కువైనా సరే సింపుల్గా జాయిన్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెండవ హ్యాండ్కి కూడా వేస్ట్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్కి వేస్ట్ పీస్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా, రాంగ్ సైడ్ కింద వైపు ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత వేస్ట్ పీస్ జాయింట్ చేయండి. జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్నటువంటి పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకుని హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి లైనింగ్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ యొక్క లైనింగ్ క్లాత్ తీసుకుని మనం చేసిన జాయింట్స్ కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. పైకి కుట్టు మాత్రమే కనిపించాలి. దీనిపైన హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ పెట్టండి. హ్యాండ్కి వచ్చేసి జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ వేస్ట్ అనేది పైకి కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క చివరలు సమానంగా పట్టుకుని ఫస్ట్ ఈ చివరన ఒక స్టిచ్ వేయాలి.
ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి లైనింగ్ని ఇలా కింది వైపుకు ఫోల్డ్ చేసి చివరన ఒక కుట్టు కుట్టాలి. ఇలా కుడితే హ్యాండ్కి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన పని లేదండి, నీట్గా ఉంటుంది. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా లోపల వైపు నుంచి అంటే లైనింగ్ వైపు నుంచి మొత్తం చుట్టూ కూడా జాయింట్ చేయాలి. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేయండి. ఒకవేళ మీకు సుంచులు వస్తాయి అని డౌట్గా ఉంటే నీట్గా పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత చుట్టూ కూడా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అండి ఇంకా హ్యాండ్స్ జాయింట్ కానీ నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే సేమ్ ఇంకా అలానే జాయింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఇంతవరకు మాత్రమే చూపిస్తున్నాను. హ్యాండ్కి క్లాత్ సరిపోనప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలి, స్ట్రైట్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ మనకి షేప్ నీట్గా రౌండ్ షేప్ ఎలా రావాలంటే ఎలా కుట్టాలి అనేది మాత్రమే ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు ఇంకొకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మీకు ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను. చూడండి, హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కూడా ఆ వేస్ట్ పీసులు అనేటివి కనిపించవు. ఇలాగే నేను రెండవ హ్యాండ్ను కూడా కుట్టి రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.